స్మగ్లింగ్ కు కేర్ ఆఫ్ గా కాకినాడ పోర్టు మారిపోయింది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. కాకినాడలో పాతుకుపోయిన రేషన్ బియ్యం మాఫియాపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అధికారులు లేకపోతే తనిఖీలు చేయాల్సినటువంటి వాళ్ళు కూడా మామూళ్ల మత్తులో జోగుతున్న వ్యవహారం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయమైన నేపథ్యంలో పూర్తి వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓటు యు. విజయ్ చంద్రిక, వర్తక వాణిజ్యానికి కేంద్రంగా ఉండాల్సిన పోర్టులు ప్రస్తుతం స్మగ్లింగ్కి లేదా దేశ విద్రోహ చర్యలకు పాల్పడేటువంటి అడ్డాగా మారేటువంటి ప్రమాదం పొంచి ఉందా? ప్రస్తుతం కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్నటువంటి వ్యవహారాలను పరిశీలిస్తే ఇది నిజమనిపిస్తోందా? సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో తనిఖీ చేద్దామంటే కూడా అధికారులు ఎందుకు సహకరించట్లేదు? సో తాను వస్తానంటే 2 నెలలుగా అధికారులు ఎందుకు వద్దనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో పేదల కోసం పేదల కడుపు నింపాలని చెప్పి కిలో రూపాయికే బియ్యం అందించడం, లేదా కరోనా సమయం నుంచి కొన్ని ఉచితంగా కూడా కేంద్ర ప్రభుత్వం కొందరికి ఫ్రీగా బియ్యం అందించేటువంటి పథకం దేశంలో అమల్లో అవుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. సో ఇవన్నీ కూడా మనకు బహిరంగ మార్కెట్లో రూపాయికి ఉచితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పేదల కోసం అందిస్తుంటే ఈ బియ్యం కొనుగోలు చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా దాదాపుగా 40 నుంచి 45 రూపాయల వరకు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో రవాణాతో సహా మొత్తం లెక్కించుకున్నప్పుడు సో అలాంటి బియ్యాన్ని చాలా సబ్సిడీగా అందిస్తుంటే వాటిని 20 రూపాయలకి, 25 రూపాయలకి, 15 రూపాయలకి ఒక్కొక్క చోట ఒక్కో విధంగా బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి వాటన్నిటినీ కూడా రీప్యాక్ చేసి విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలకు దాదాపు కేజీ 70-80 రూపాయలకు సప్లై చేసేటువంటి పరిస్థితి ప్రమాదం ఎందుకు వచ్చింది? సో ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే పాలకులు ఎంతకాలం చూస్తూ ఉంటారు? సో దీన్ని నియంత్రించే పరిస్థితే లేదా? ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే అధికారులు వీరి ఏదైతే అక్రమాలకు పాల్పడే వారికి, స్మగ్లర్లకు భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లేకపోతే స్మగ్లర్లతో చేతులు కలిపి ఈ దందాన్ని కొనసాగిస్తున్నది ఎవరు? కొనసాగిస్తే వారిని అడ్డుకట్ట ఏ విధంగా వేయాల్సి వస్తుంది? సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, ఈ ఎపిసోడ్లో కేంద్రం కూడా రంగంలోకి దిగబోతోందా? అమిత్ షాకు, ప్రధానికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి పవన్ చెప్పిన తర్వాత కేంద్రానికి కూడా రాతపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫిర్యాదు అందేటువంటి పరిస్థితి రాబోతోందా? సో కేంద్రం జోక్యం చేసుకుంటే పోర్టు కార్యకలాపాలు కావచ్చు, లేదా పోర్టు నుంచి సాగుతున్న అక్రమ దందా బ్రేక్ పడదా? సో ఈ వ్యవహారం పైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే కాకినాడ నుంచి అప్పారావు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక గుంటూరు నుంచి సాంబశివరావు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సాగుతోంది ఈ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం, ఈ అక్రమ దందా అనేది కూడా. సో ఏ రకంగా సాగుతోంది అనేది కూడా మనం చూద్దాం. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెళ్ళి విజిట్ చేసిన దాదాపు 24 గంటలు గడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటి? సో ప్రస్తుతం ఏదైతే ఇది సీజ్ చేస్తాము అని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో అధికారికంగా సీజ్ అయిందా? సో ఈ షిప్ ప్రస్తుతం అక్కడే ఉందా, లేకపోతే దాన్ని తరలించేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? ఏం జరుగుతోంది అప్పారావు అక్కడ?